శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 42వ భాగము. దండుడు అనేక సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు దండుడు తన గురువు శుక్రాచార్యుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒక సుందరాంగిని చూశాడు. ఆమె శుక్రాచార్యుల వారి కుమార్తె అని దండునికి తెలియదు. ఆమెను మోహించాడు. దండుని మన్మధుడు ఆవహించాడు. మన్మథ బాణములతో పరవశుడయ్యాడు దండుడు. ఆ సుందరాంగిని చూసి ఇలా అడిగాడు, ఓ లలనా, నీవు ఎవరు? ఇక్కడెందుకున్నావు? నీ తల్లిదండ్రులెవరు? నాకు నీ మీద మోహము కలిగింది, నా కోరిక తీర్చు అని అడిగాడు. ఆ మాటలకు ఆ సుందరాంగి ఇలా బదులు చెప్పింది, రాజా, నేను నీ గురువు శుక్రాచార్యుని కుమార్తెను. నా పేరు అరజ. నేను ఈ ఆశ్రమములో ఉంటాను. నేను నీ గురువు గారి పుత్రికను. నేను నా తండ్రి గారి సంరక్షణలో ఉన్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నన్ను కోరడం తగదు. ఈ విషయం నా తండ్రికి తెలిస్తే నిన్ను శపిస్తాడు. అంతగా నా మీద నీకు కోరిక ఉంటే నీవు నా తండ్రిని అడిగి ఆయన ఒప్పుకుంటే నన్ను వివాహమాడి నీ కోరిక తీర్చుకో. అలా కాకుండా నన్ను బలవంతంగా అనుభవిస్తే నీకు పరాభవము తప్పదు. నా తండ్రి శుక్రాచార్యునకు కోపం వస్తే 3 లోకములను భస్మం చేస్తాడు. నీవు ఈ రాజ్యమునకు రాజువు. నీవు కోరితే నా తండ్రి తప్పకుండా నన్ను నీకు ఇచ్చి వివాహము చేస్తాడు. నా మాట విను అని పరిపరి విధాల బతిమాలింది. కానీ మోహపరవశుడు కామాతురుడు అయిన దండుడు ఆమె మాటలు వినలేదు. ఓ లలనామణి, నిన్ను చూసినప్పటి నుండి మన్మధుడు నన్ను కాల్చివేస్తున్నాడు. నేను ఇంకా ఒక్క క్షణం కూడా తట్టుకోలేను. ఒక్కసారి నిన్ను అనుభవించిన తరువాత నేను చచ్చినా నా సర్వస్వం నాశనమైనా నాకు చింతలేదు. నేను నీ దాసుడిని, నన్ను అనుగ్రహించు అని బలవంతంగా ఆమెను ఆక్రమించుకున్నాడు. ఆమె ఎంత వద్దని వారిస్తున్నా ఆమెను బలవంతంగా అనుభవించాడు. తరువాత ఏమీ ఎరుగనట్టు తన నగరానికి వెళ్ళిపోయాడు. శుక్రాచార్యుని కుమార్తె అరజ ఏడుస్తూ తన తండ్రి శుక్రాచార్యుని రాక కోసం ఎదురుచూడసాగింది. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 42వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.